ఇంక ఇవాళ పొద్దున సేవగే చేసినానండి. ఇంకొక ప్యాకెట్ చేసినాను. రూ. 25 ఆ ప్యాకెటు. ఆ రూ. 25కు నాకు, మా ఆయనకు, చిన్నదానికి టిఫిన్ అయిపోయింది. చిన్నది లంచ్ బాక్స్ కూడా పట్టుకుపోయింది. ఇంకా ఆవకాయ పప్పుల పొడేస్తే మా పాపకు చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత పాలు విరిగిపోయినాయండి ఈరోజు. పాలు విరిగిపోయినాయి కదా అని మళ్ళీ బ్రూ కాఫీ, నెస్కాఫీ ప్యాకెట్స్ అన్నీ ఉంటే కట్ చేసి కలిపేసుకొని తాగేసాం పొద్దున. ఆ తర్వాత మళ్ళీ టీ చేసినానండి. ఇంకా 2 రోజుల క్రిందట పెట్టిన చపాతీ పిండిని మా ఆయనకు బాక్స్‌కు చేసిచ్చాననమాట. 5 రోటీస్ వచ్చినాయి. ఇంకా 5 రోటీస్‌లో మా ఆయన పన్నీర్ కర్రీ. మేము ఈ మధ్య హోటల్ వెళ్తే ఎవరికి ఏది కావాలో అది ఆర్డర్ చేసుకుంటాం. మిగిలినవి ప్యాక్ చేసుకొచ్చుకుంటాం. మళ్ళీ ఎవరిది వాళ్ళు కంటిన్యూ చేస్తామన్నమాట. చిన్నదేమో పప్పు తెచ్చుకుంది, పెద్దది ఆలు గోబీ, నేను మా ఆయన పన్నీరు. సో 3 మిగిలిపోయినాయి. ఇంకా మిగిలిపోయినవి తెచ్చి వెంటనే నెక్స్ట్ డే కంప్లీట్ చేస్తాం. మళ్ళీ ఇంకొక రోజు కూడా ఎక్స్ట్రా ఉంచాము. మళ్ళీ చేస్తే టీ విరగలా చూడండి. ఏ చిన్న పొరపాటు జరిగినా టీ విరిగిపోతుంది. కాఫీ అంత తొందరగా విరగదు. ఇంకా మళ్ళీ టిఫిన్ టైంకి మా ఆయన వద్దన్నా కానీ నేను చేసిన 5 రోటీస్ వచ్చినాయి. ఇలా పొంగిచ్చేసినాను. మా ఆయనకు 4 పెట్టించినాను అనమాట బాక్స్కి. ఇంకొకటి ఉంటే ఆ ఒకటి నేను తిన్నాను. ఇలా ఫుడ్ అంతా కూడా ఏది వేస్ట్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకొని తినాలని నా ఇంటెన్షన్ అండి. మీరు కూడా నా వీడియోస్ ద్వారా నేర్చుకుంటారని చెప్తున్నా. ప్రతిదీ పడేసుకుంటా పోతుంటాం. మిగిలింది కదా అని. అట్లా పడేస్తే ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం. మన బర్త్డేలని, మ్యారేజ్ డేలని, ఏ ఫంక్షన్లు వచ్చినా హోటల్కి వెళ్ళి హోటల్ వాడు పెట్టే సర్దికూడ అయితే తింటాం, కానీ మన ఇంట్లో సర్దికూడ ఎందుకు తిన్నాం చెప్పండి. చక్కగా మనం కూడా నీట్ కంటైనర్స్లో సర్వ్ చేసుకోండి. టేబుల్ మీద గాజు దానిలలో. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది. హోటల్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందో మన ఇంటి ఫుడ్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వండుకోనిక బద్ధకమైన వాళ్ళకే హోటల్ అంటే ఇష్టం అండి. మేము హోటల్ ఫార్మాలిటీ కోసం వెళ్తాం. ఇంకా ఒక అకేషను, ఒక స్పెండ్ చేయాలి అనేసి. అంటే ఇంకా మాకు వేరే ఎంటర్టైన్మెంట్ ఏముండదు. మేము నలుగురం తప్పితే. అందుకని అలా వెళ్తాం. అయిపోయింది మా ఆయనకు బాక్సు. అది వేడి చేయకుండా ఇచ్చేసాను అనమాట. ఒక్కోసారి కస్టమర్ ప్లేస్లో తింటే వేడి చేసుకుంటారు. ఇంకా కారులో ఇప్పుడు ఎండ స్టార్ట్ అయిపోయింది. బయట తిరగడంలో అన్నారు నా కారులోనే హీట్ అవుతుంది, ఇంకా నువ్వేం వేడి చేసి ఇవ్వద్దని. ఇంకా హోటల్లో సర్దికూడే కదా, మనం ఈరోజు కూడా పోతే అదే పెడతారు. ఎంతమందికి ఎంత అనుభవం లేదు. పాసిపోయిన కర్రీలు, పాసిపోయిన చారులు, పాసిపోయిన సాంబార్లు అందరం తినే ఉంటాం. ఎంత పెద్ద హోటల్లోనైనా. నేను కూడా ఇక్కడ కూడా తింటూనే ఉంటాం. ఇంకా చట్నీ అయితే చెప్పనక్కర్లేదు, వెంటనే పాడై ఉంటుంది.